వదిలేశారని రాస్తున్నారు వీళ్ళు. అవును, బీపీ ఏది ఎక్కువ ఉంది ఏమైనా టెస్ట్ అక్కడ ఒకటి చేస్తే. మాత్రం ఖాయము, కొన్ని రోజుల పాటు బీపీ సహజంగా పెరుగుతుంది. సింగిల్ గా అవును. ఉన్నప్పుడు బీపీ పెరగదా? ఇంకోటి నిన్నటిదాకా ఒక స్ట్రేచర్ అనుభవించిన మనిషికి బీపీ పెరగదా? ఒకప్పుడు ఏ అంటే ఖైదీలు, ఏ దొంగలు, ఏ రౌడీలను అయితే కౌన్సిలింగ్లు చేసినోడు ఆయన. మొట్టమొదటి అవును. కౌన్సిలింగ్ విధానాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో అమలు ప్రారంభించాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు. ఓకే. రౌడీ షీటర్లని పట్టుకొచ్చి చితకబాదరు. మీరు ఆ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, గబ్బర్ సింగ్లు, లేకపోతే ఈ కొన్ని సినిమాల్లో లోపలికి తీసుకెళ్లి చితకబాది పంపిస్తుంటారు రౌడీల్ని, కాళ్ళు చేతులు కట్టేసి. ఆ విధానాన్ని మొదట ప్రారంభించినోడు ఆంజనేయులే. ఓకే. తర్వాత ఇక్కడ చివరికి ఫస్ట్ ఫేజ్ లో రౌడీ షీటర్లు అయితే అసలు వాళ్ళని నడిపించేది వెనకాల రాజకీయ నాయకులు అని తెలిసాక వాళ్ళని కూడా పిలిపించి వార్నింగ్లు ఇచ్చాడు. దాంతో ఆ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే విజయవాడకి వేశారు, విజయవాడ కమిషనర్. అక్కడ కూడా చేశారు. ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడు కదా వంశీ, ఈ ఆ రోజుల్లో వంశీని కూడా కౌన్సిలింగ్ పిలిచినోడు ఆయన. పిలిస్తే వంశీ ఎదురు తిరిగాడు. అంటే ఆయన తెలుగుదేశమే కదా అప్పుడు వంశీ. నేను రానన్నాడు అనమాట. చంద్రబాబు ఏమో అప్పుడు ఎవరిని పొలిటికల్ పార్టీ పరం వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానిచ్చేవాడు కాదు, పోలీసుల యాక్షన్ చేయనిచ్చేవాడు. అందులో భాగంగా గొడవ పడి అప్పుడు చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే అతను ఏం చేశాడంటే, నేను సో ఏరియాలో ఉన్నాను, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. వీళ్ళు వెళ్ళినప్పుడు అతను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని తను అరెస్ట్ చేయకుండా ఈ కౌన్సిలింగ్ పిలవనీయకుండా స్టే తీసుకుని వచ్చి చూపించాడు పోలీసులకి.